హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ నా ఛానల్ చక్కగా చూస్తూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో కొంచెం టైం కేటాయించి నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సో ఇంకా వ్లాగ్‌లోకెళ్ళిపోతే పొద్దున్న చీకట్లో ఉన్నది నేనేనండి. దడుచుకోకండి. చెప్పున్నాను కదా ప్రీవియస్ వీడియోలో కొంచెం క్లీనింగ్ అంతా బయట పార్కింగ్ ఒకసారి చూపిస్తానని. ఇంకా మా పాప కూడా ఎర్లీగా లేచింది నేను లేచానని చెప్పేసి. 5కి లేచి నేను పైకి నీళ్ళేస్తానండి పొద్దున్నే. ఎందుకంటే తెలుసు కదా కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది కాబట్టి మోటరేస్తే అయితే వాడు లేస్తే వాడు చూస్తాడు, లేకపోతే తిను చూస్తుంది. వాళ్ళిద్దరికీ వర్క్ ఉంటుంది కదండి, స్కూల్లో వర్క్ ఉంటుంది. మళ్ళీ తర్వాత కొంచెం లేట్గా లేచిన కిచెన్లో ఇంట్లో ఏదో ఒక వర్క్ హెల్ప్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయను, నేనే చూసుకుంటాను అనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నాతో పాటు లేస్తే ఇట్స్ ఓకే, లేకపోతే లేదు. సో నేనే వేసేస్తాను వాటరు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా షేర్ చేసుకుంటాం, ఇది ఎప్పుడు చెప్పేదే. ఇంకా ఇక్కడొచ్చేసి ఆ రోజు ఎక్కువగా ఆకులు ఏం లేవండి. సో అందుకని చెప్పేసి నీట్గా చకచకా చేసుకున్నాను. అయినప్పటికీ ట్రైపాడ్ ఫిట్ చేసుకొని అటు ఇటు యాంగిల్ చూసుకుంటూ చేసేవరకు ఆల్మోస్ట్ మొత్తం అలుకు చల్లి ముగ్గు పెట్టేసరికి 6 అయిపోయిందనమాట. లేకపోతే 45 మినిట్స్లో అవుతూ ఉంటుంది. సమ్మర్లో అయితే మొత్తం ఆకులు వచ్చేస్తాయండి. అసలు ఇటు ఊడుస్తుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఎట్లా కొట్లా ఆ రోజు మట్టికి అంటే బుధవారం రోజు మార్నింగ్ అనమాట ఈ వ్లాగ్. సో ఆ రోజు ఇక ఎలాగో డస్ట్ కూడా తక్కువే ఉంది, గబగబా చేసేసాను అనమాట వర్క్ అయితే. ఇంకా ఇది ముగ్గేస్తాం కదండి, అది అసలు ఎటు పోదు. అది కాక ఈ ప్లేస్ అంతా డౌన్ ఉంటుంది అనమాట. సో తద్వారా ఏమవుతుందంటే ఎటు కదలదు. సో నేను కూడా మనుషులున్నా లేకపోయినా అసలు ఎవ్వరింటి మీదకి చెత్త నెట్టడం కానీ అటు ఇటు తోసేయడం కానీ అస్సలు చేయను. ఉన్నంతలో శుభ్రంగా ఊడ్చుకొని ఎప్పటికప్పుడు నీట్గా ఎత్తేస్తాను అనమాట. దానికి తోడు ఆల్రెడీ చెప్పున్నాను కదా, నీళ్ళు ఒక్క చుక్క అటు ఇటు వెళ్ళినా కానీ ఎవరిదైనా ముగ్గో వాకిట్లోకి వెళ్తే మాత్రం రచ్చరంబోలా ఉంటుంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ర్యాంప్ మీద వాటర్ వేస్తాను కాబట్టి అవి మొత్తం జారిపోయి ఇట్లా కింద నిలబడతాయి అనమాట. ఆ వాటర్తోనే నేను అక్కడ దాకా కడిగేస్తాను. ఎక్సెస్ ఒక 2-3 మగ్సే వాడతాను అనమాట వాటరు. అదర్వైజ్ ఒక్క మగ్గు కూడా ఇంక ఎక్స్ట్రా వాడను. మిగిలినవి అన్నీ మొక్కలకి యూజ్ చేస్తా రోజు. సో అందుకే ఆ బకెట్ నీళ్ళు తీసుకుంటా. ఇప్పుడు చూడండి ఇవన్నీ అక్కడి దాకా నెట్టేస్తా వాటరు. సో ఈవినింగ్ అయితే అస్సలు గుర్తుండదు, మొక్కలకి నీళ్ళు పోయాలన్న ఇంటెన్షన్ అస్సలు రాదనమాట. అందుకనే పనిలో పని మొక్కలకి కూడా ఇక మొక్కలకి కూడా ఒకటేసారి నీళ్ళు సరిపోతాయండి. ఎందుకంటే నేను ఈ హాఫ్ బకెట్ మొక్కలకే వాడతానన్నమాట. సో అట్లా ఇంకా అందుకోసం అని చెప్పేసి నీట్గా అదంతా కడిగేసుకున్నాను. ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పున్నాను కదా, ఓనర్ వాళ్ళు తీసి పెట్టమంటే వీడియో పెట్టానని. అదేంటి అంటే సో నేను మొన్న రెంట్ పే చేసినప్పుడు చెప్పాను, ఇట్లా మీటర్ ఇష్యూ ఉందని చెప్పాను కదండి. సో ఆ మేడంకి కాల్ చేసి నేను మాట్లాడాను అనమాట. మాట్లాడితే ఓకే అండి నేను రిపేర్ చేపిస్తాను అని చెప్పారు. సో మీటర్ ఇష్యూ అయితే అట్లా క్లియర్ అయిపోయింది ఒకసారి మాట్లాడిన తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది స్లాబ్ నుంచి ఎక్సెస్ వాటర్ వస్తాయి కదండి మనకి వర్షం పడినప్పుడు, అది ఆ పైప్ డ్రైనేజ్లోకి కలపలేదనమాట. అట్లా కలపకపోవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ కూడా వచ్చి మన గుమ్మం ముందు అవతల వాళ్ళ వాకిట్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట వర్షం వచ్చినప్పుడు. సో ఆల్రెడీ కంప్లైంట్ చేసున్నారంట తనకి. అందుకోసం అని చెప్పేసి ఒకసారి వీడియో పెట్టమంటే, అండ్ ఆ పైప్తో పాటు ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా గుంతలు పడిపోయాయి, ఎలుకలు అంతా తోడి. సో దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడే నీట్గా ప్లాస్టింగ్ చేసుంటే అంతమందం బాగుండేది. ప్రాపర్గా చేయలేదు, అక్కడికక్కడికి వాల్ కట్టేసి వదిలేశారనమాట. ఉన్న మాల్ మట్టికి అక్కడక్కడ మెత్తేసి. సో చూసారా పైపు గేట్ దగ్గర మీకు గుంత కనబడుతుంది. సో అట్లా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది కూడా కొంచెం క్లియర్ చేస్తే
ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో కొంచెం స్టిఫ్‌గా ఉంటది. లేకపోతే కుంగిపోతదేమో అంటే, "ఒకసారి నాకు వీడియో పంపించండి నేను చూస్తాను" అంటే, సర్లే అని చెప్పేసి నేనింక అప్పుడు ఆ వీడియో తీసి పెట్టున్నాననమాట. సో, అది సంగతి. అండ్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ, ఈ ఇష్యూ అన్నీ క్లియర్ అయిపోయాయండి. సో, కొంచెం వాళ్ళు గూడా టైం చూసుకొని నిదానంగా వాళ్ళ టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ అయితే సార్ట్ ఔట్ చేస్తామని చెప్పారు. మీటర్ గానీ, ఇంకా ఇది గానీ చూడాలి. అండ్ దానికి తోడు ఏంటంటే అండి, ఆ మీటర్ దగ్గర వైర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయింది గదా! దానివల్ల రీడింగ్ ఆగిపోయిందనమాట. అంటే మనకి కరెంట్ బిల్ తీసుకోవడానికొస్తారు గదా! సో, వాళ్ళొచ్చినప్పుడు రీడింగ్ తీసుకోవడానికి అందులో రీడింగ్ అనేది చూయించట్లేదు. దానివల్ల ఏంటి అంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. సో, ఈ మంత్ నాకు ఆల్మోస్ట్ 1500 వచ్చింది. ఇట్స్ వెరీ, వెరీ ఎక్కువ అనమాట నాకైతే. సో, ఈ ఇష్యూ మొన్న ఫోన్‌లో కన్వే చేద్దాం అనుకున్నాను గానీ, ఆ టైంకి మర్చిపోయా. ఈ కాంపౌండ్ వాళ్ళు, ఈ పైపు సో, అట్లా అయిపోయింది. మర్చిపోయాననమాట. ఈసారి ఒకవేళ వస్తే మాత్రము అది కూడా కొంచెం త్వరగా అయితే బావుంటది. ఇంకిక్కడొచ్చేసి అప్పటికే లేట్ అయిపోతుందని ఏదో పిచ్చి ముగ్గు అలా గీసేసానండి. అసలు కుదరలేదు. టైం అయిపోతుంది మరి ఏం చేస్తాము. ఉన్న కాడికి ఏదో మైండ్‌లో ఏదొస్తే ప్రింట్ అది గీసి అవతల పెట్టేశాను. సో, అట్లా దానికి తోడు గాలి గూడా ఎక్కువొస్తుంటే ముగ్గు అటు ఇటు ఎళ్ళిపోతుంది. అండ్ ఉత్తరం వైపు గేట్‌కైతే అసలు దగ్గర ముగ్గు వేయడానికే రాలేదు. ఇగ ఏదో 2 పిచ్చి గీతలైతే గీసేసాననమాట. సో, ఇట్లా ఇంత ప్రాసెస్ ఉంటది. వాకిలి ఊడవడం, అలుకు చల్లడం అనేది పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. సో, ఇదొక్కటి కొంచెం డ్రాబ్యాక్‌గా ఉంటది గానీ, అదర్‌వైజ్ అన్నీ గుడ్ అనమాట. మనం ఓన్ ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉండొచ్చు. అండ్ పాపం వాళ్ళు ఒక్కసారి కూడా రాలేదండి. అసలు హౌస్ ఎలా ఉంది, ఏంటిది అని చూసుకోవడానికి ఇంతవటికి రాలేదు. అండ్ ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేసినట్టుగా అస్సలు ఉండరు. రానప్పుడు ఇంకెలా డిస్టర్బెన్స్ అనిపిస్తది కదా! సో, అదనమాట. ఇంకిక్కడ చూసారా ఎగ్జాక్ట్‌గా 6 అయిపోయింది. ఇంకప్పుడు లేపాను వాడిని. సో, స్కూల్ టైమ్ అయిపోతది గదా! పాపం ఆల్మోస్ట్ నైట్ 11:30 అట్లా అయిపోయింది. ప్రాజెక్ట్ వర్క్ ఉందని, ఇంకా ఎక్స్‌ట్రా ఏదో రైటింగ్ పార్ట్ ఉందని కూర్చున్నాడనమాట. సో, సర్లే అని జెప్పేసి 6 వరకు పడుకోనిచ్చా. లేకపోతే 5, 5:30 అంతే ఎవరికైనా గానీ. లేకపోతే ఇంకా అసలు బ్యాండ్ మోగిపోతూనే ఉంటది ఇంట్లో మాకైతే. అండ్ ఇక్కడ నేను ఇంక కిచెన్‌లోకొచ్చేసి నైట్ ఏవైతే వెసల్స్ అన్నీ క్లీన్ చేశానో అయి మొత్తం డ్రై అయిపోతాయి కాబట్టి చక్కగా నీట్‌గా సర్దేసుకుంటున్నానండి. సో, నా దగ్గర ఒక ఐరన్ కడాయి ఉంది. చెప్పాను కదా! కొన్ని కొన్ని వాడని వస్తువులుంటే వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తాననమాట. వాడకుండా అలాగే మూలనైతే పెట్టాను. సో, అందుకని చెప్పేసి దాన్ని మళ్ళీ కడిగి ఎలాగో దొండకాయ ఫ్రై చేద్దామనుకున్నాను. అసలు నైట్ దొండకాయలు గూడా కట్ చేయలేదు. ఎందుకు అంటే, ఇక సాలిపోతుంది అక్కడికక్కడికే. దానికి తోడు ఇక మార్నింగ్ గూడా కొంచెం లేట్ అయింది గదా! సో, అందుకని చెప్పేసి ఫింగర్ కట్ చేస్తున్నాననమాట. స్లైసెస్ కింద చక్కగా పొడవుగా కట్ చేస్తున్నాను. బట్ ఇలా ఫ్రై చేస్తే మాత్రం మా పాప అస్సలు తినదు. సో, తిన్నా, తినకపోయినా ఎలా కోసినా దొండకాయ దొండకాయే గాబట్టి తింటది లేకపోతే లేదని జెప్పేసి ఇంక టైం అయిపోతుంది. చిన్న చిన్నగా కోసుకుంటా ఏడ కూర్చుంటాము. అందుకని చెప్పేసి గబగబా ఇంగ అట్లా ఫింగర్ కటింగ్ అనేది చేసి ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. సో, ఇంకిక్కడ మా బాబు గూడా వాటర్ లేవు. వాటర్ గూడా తీసుకురమ్మన్నాను. పాపం వాడే లేచి ఇక మొత్తం ఆ చాపలు, బ్లాంకెట్స్ అన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసేసాడు. ఇంక ఈమె పోయి ఏం చేస్తదో తెలవదు. నిదానంగా చేస్తా ఉంటదనమాట. ఇంకా ఇట్లా నా డే మార్నింగ్ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ పెట్టింది కాబట్టి రైస్ అవతల స్టవ్ మీదకి మార్చేసి ఇంకా కడాయి పెట్టుకుంటానండి. అండ్ వన్స్ ఒక్కసారి కడాయి హీట్ అయింది అంటే ఐరన్‌ది చక్కగా తొందరగా అయిపోతది కుకింగ్ అనేది. సో, ఇదొక్కటి కొంచెం ఎప్పుడన్నా క్విక్‌గా అయిపోవాలి అంటే మనం పులుపు పదార్థాలు ఎక్కువ అసలు వాడకూడదు ఇందులో. సో, ఫ్రై ఐటెమ్స్ కానీ, పులుపు లేకుండా ఎలాంటి కర్రీస్ అయినా గానీ వాడుకోవచ్చు. సో, కుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ వేరే సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలండి.
అట్లాగే ఉంచడం కూడా బాగోదనమాట. అంటే టేస్ట్ మారిపోతూ ఉంటది. జస్ట్ కుక్ చేసుకొని మళ్ళీ సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అంతే. ఇంక ఇట్లా నేను నాది వంట అనేది చేస్తున్నా అనమాట. సో, ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం క్రంచీగా వేగితే బావుంటదండి. అండ్ కర్రీ ఎప్పుడన్నా మిగిలినా గానీ 2 డేస్ వరకు బయటుంచినా గానీ ఖరాబ్ కాదనమాట. అట్లా. సో, పోపు దినుసులు ఇవన్నీ యాడ్ చేసేసుకొని చక్కగా అవి వేగిన తర్వాత దొండకాయ, ఆనియన్, పచ్చిమిర్చి ఎలాగో కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటిని డైరెక్ట్‌గా ఏసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేస్తే చక్కగా వేగిపోయినాయి. అసలు కదిలించాల్సిన పని గూడా లేదు. సో, అట్లా అయిపోయిందనమాట కర్రీ. చాలా క్విక్‌గా అయిపోయింది. అక్కడ లాస్ అయిన టైము, బయట క్లీనింగ్ చేసేటప్పుడు లాస్ అయిన టైము ఇక్కడ సేవ్ అయిపోయిందని చెప్పొచ్చు నాకు. సో, అట్లా. అండ్ ఇంకొకటేంటి అంటే వీడిక్కడ తొంగి తొంగి చూస్తున్నాడు చిన్నగా. సో, నా దగ్గర ఒక శారీ ఉందండి. మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు మా అత్తమ్మ పెట్టింది. దానికి పాలు తెచ్చిపెట్టరా, స్కూల్ నుంచి రాంగాలనే మర్చిపోకుండా అంటే అస్సలు వినట్లేదు. ఇదిగో మమ్మీ రేపు తెస్తా, ఈరోజు తెస్తా, ఎల్లుండి తెస్తా అనుకుంటా జాగులు జరుపుతా ఉన్నాడు. సో, ఈరోజు చెప్పాననమాట బుధవారం రోజు. ఒరేయ్! నువ్వు ఖచ్చితంగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు పాలు తెచ్చిపెట్టు. చీరని కవర్‌లో పెట్టుకొనెళ్ళి పోయి అడిగితే వాళ్ళే ఇస్తారు. అమౌంట్ ఇచ్చుకొని తీసుకొచ్చి పెట్టేసేయనని చెప్పాననమాట. సో, వాడేమో ఓకే మమ్మీ ఈరోజు ఖచ్చితంగా తెస్తా అన్నాడు. సో, చూడాలి వాడు తెస్తే మాత్రము ఇంక నెక్స్ట్ డేనే కుదురుతది. ఆ రోజు కుదరదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని పాలైతే ఏసేసుకోవాలి. ఇంకిక్కడ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. అసలు సాల్ట్ కూడా ఏయడం మర్చిపోయా నేను. అన్నీ ఎండింగ్‌లో ఏసి అట్లా టాస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనము కారం యాడ్ చేసేసి ఉట్టిగా అట్లా కలిపేసి స్టవ్ బంద్ చేస్తే చాలు. ఎందుకంటే ఐరన్ కడాయి హీట్ ఉంటది కాబట్టి మనకి ఆ కారం అనేది మగ్గిపోతది ఉట్టిగానే. మనం మంట పెట్టేసి హైలోనో, మీడియంలోనో పెట్టాల్సిన అవసరం ఉండదు. సో, అట్లా పెడితే గనుక ఇక మళ్ళీ కారం అనేది మాడిపోతూ ఉంటది. అందుకే ఇక్కడ బంద్ చేశాను చూసారా? సో, కారం కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఆ వేడికి హీట్ అయిపోతది. ఫ్రై ఐటమే కాబట్టి నో ప్రాబ్లమ్. సో, వెల్లిగడ్డ కూడా ఏయలేదు. అయినా గానీ కర్రీ చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకిక్కడ అరుస్తున్నాను అంటే ఆబ్వియస్లీ మా కొడుకునే. సో, పొద్దున్నే మాకిది రొటీన్‌గా ఉంటూనే ఉంటది. వాడు ఇక అలవాటైపోతది. ఇంక అట్లనే తిట్టుకుంటా, మొత్తుకుంటా టైం అయిపోతూ ఉంటది. ఇవి చేస్తూనే ఉంటాము. అదనమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. చాలా అంటే చాలా బాగొచ్చింది. సో, మొత్తానికైతే మా పాప కూడా బాక్స్ ఫినిష్ చేసిందనమాట. లంచ్ బాక్స్. అది సంగతి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా బావుంటది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇది నేను కుండ లీక్ అయిపోతుందండి. ఎంసీలు పెట్టినా గానీ ఇది వర్క్ అవ్వలేదనమాట. అందుకని కొత్తది తీసుకున్నాను. సో, దీన్ని ఏదో ఒక మొక్క పెడదాంలే అన్నట్టుగానే దీన్ని దాపెట్టాననమాట ఈ కుండని. బట్ మొన్న చామంతి మొక్కలకి కుండీలు తీసుకొద్దాం అంటే అస్సలు కుదరట్లేదు. ఎలాగో మట్టుంది. ఇంక ఈ కుండని కొంచెం పాట్‌లాగా తయారు చేసి ఇందులోనే పెట్టేద్దాం అని చెప్పేసి యాక్సిల్ బ్లేడ్ తీసుకొని చక్కగా దాన్ని రబ్ చేసి పతలాగా అయిన తర్వాత జస్ట్ స్క్రూ డ్రైవర్‌తోని, బండతోని అట్లా చిన్నగా కొడితే మంచిగా రౌండ్ షేప్ వచ్చేసింది. దాన్ని అట్లా ఏమంటారు? షైన్ చేసేసి ఇంకా దాన్ని పగిలిపోయిన దాన్ని స్టాండ్ కింద యూజ్ చేసేసి మొక్క పెట్టామనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఇంకొచ్చింది చదువుకోవడానికి. వచ్చి ఇంక అట్లాగే నాతో పాటు కాసేపు కూర్చొని ఇది పెడుతుంటే, కట్ చేస్తుంటే చూస్తుందనమాట. సో, ఫైనల్‌గా అయితే మొక్క అయితే పెట్టేసాము ఇందులో మట్టేసి. మట్టి కొంచెం తక్కువైంది. మళ్ళీ ఒకరోజు తీసుకురావాలనమాట. సో, నా వ్లాగ్స్ గనుక మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో, ఇదనమాట నా వ్లాగ్. ఈవినింగ్ వచ్చిన తర్వాత రాంగాల్నే ఇదే పని. సో, ఏదో ఒక పని పెట్టుకుంటానే ఉంటా ఎక్స్‌ట్రా పని. అట్లా ఇంకా ఇది మొత్తం నీట్‌గా కట్ చేసిన తర్వాత నిజంగా అసలు కుండీలాగే ఉందనమాట. సో, అట్లా ఇంకా ఇందులో పెట్టిన తర్వాత చామంతి మొక్కలు కూడా చక్కగా లీవ్స్ అనేవి వడబడిపోయినాయండి ఆల్మోస్ట్.
ఇందులో పెట్టినాక కొంచెం ఫ్రెష్‌గా అయిపోయినాయి అనమాట నెక్స్ట్ డేకి. సో, అది ప్రీవియస్ వ్లాగ్‌లో మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, నా వ్లాగ్స్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇక్కడైతే మొక్కని ప్లేస్ చేస్తున్నాను చూసారా? చాలా బాగున్నాయి అసలు ఇందులో పెట్టంగాల్నే. మంచి లుక్ వచ్చాయన్నమాట. కరెక్ట్‌గా ఇంట్లో యూజ్ చేసుకోవాలి అంటే అన్నెసెసరీ థింగ్ అనేది ఏది ఉండదు. సో, మనకి టైం కుదరక అండ్ కొన్ని కొన్ని సార్లు దాన్ని యూజ్ చేసుకోవడం సరిగ్గా తెలియక కూడా పడేస్తూ ఉంటామనమాట. సో, దీన్నైతే మొక్క పెట్టుకోవడానికే పెట్టాను నేను. బట్ ఏంటి అంటే ఆహ్, చిన్న మందారం ఉంటది కదండీ! రెక్క మందారం చిన్నగా పూస్తాయి. అలాంటి మొక్క పెడదాము. ఎందుకంటే ఇట్లా వెడల్పుగా ఉంటది గదా అనుకున్నాను. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చామంతి మొక్కలు పెట్టాల్సొస్తదని అనుకోలేదనమాట. సో, ఎనీవేస్ ఫైనల్‌గా అయితే మొక్కలనైతే ఇందులో పెట్టేసాను. సో, ఇదండి నా వ్లాగ్. సో, మీకెలా అనిపిచ్చింది ఏంటిదనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.